కృష్ణా జిల్లాలో 70% వాటా కోసం ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరగనున్నాయి. ట్రైబ్యునల్లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ 763 టీఎంసీలు దక్కేలా వాదనలు వినిపిస్తున్నట్లు వివరించారు. ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతామన్న మంత్రి ఉత్తమ్ తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మాసం నుంచి తెలంగాణ రాష్ట్రం మన వాదనలు మనం వినిపిస్తున్నాం. సరే, ఈ 3 రోజులు చివరి వాదనలు కావచ్చు, లేకపోతే లాస్ట్ డే చూసి అవసరం ఉంటే మళ్ళొకసారి కూడా మన వాదనలు వినిపించడానికి టైం అడుగుతాం. మరి అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ KWDT 2 1005 టీఎంసీ కేటాయించింది. 811 టీఎంసీ ఏమో 75% డిపెండబిలిటీ మీద, 49 టీఎంసీ ఏమో 65% డిపెండబిలిటీ మీద, and 145 TMC from average flows. Also 45 TMC out of Godavari diversion allocated to erstwhile Andhra Pradesh. Hence, a total of 1050 TMC is to be allocated between Andhra Pradesh and Telangana. Idi Telangana Rashtam, Mari Telangana Rashtam Pakshana, we are seeking equitable apportionment of water considering basin parameters, catchment area, drought prone area, population in the basin, cultivable area, etc. ఈ వాదనలన్నీ ఈ పారామీటర్స్ మీద మనం లెక్కేసి తెలంగాణ రాష్ట్రానికి మరి 70% కృష్ణా నదీ జలాల్లో కేటాయింపు చేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం. చారిత్రాత్మకంగా తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయాన్ని అది రిడ్రెస్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి వాదనలు వినిపిస్తున్నాం. మరి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని, బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అయిండొచ్చు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు పోతున్నాం.